ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 22. జలంధరుడు తమని వెతుకుతూ వస్తున్నాడనే విషయం వేరు పర్వత గృహలలో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది. దాంతో వాళ్ళంతా భయపడిపోతూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. వాళ్ళ ప్రార్థనలు చెవిన పడగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు. విష్ణుమూర్తికి జలంధరుడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. జలంధరుడి జననం, ఆయనకి గల వరాల గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు ఆయన శక్తిని అభినందిస్తాడు. ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. లక్ష్మీనారాయణులు తమ ఇంట నివసించాలని జలంధరుడు కోరుతాడు. అందుకు స్వామి అంగీకరిస్తాడు. జలంధరుడి ఇంట లక్ష్మీనారాయణులు ఉండిపోతారు. ఆయన భూమండలానికి తిరుగులేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రోజున జలంధరుడి దగ్గరికి నారద మహర్షి వస్తాడు. ఆయన రాకకి గల కారణం ఏమిటని జలంధరుడు అడుగుతాడు. అందుకు నారదుడు స్పందిస్తూ, నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాను. వారిద్దరిని చూస్తే చూడముచ్చటగా అనిపిస్తుంది. వాళ్ళ సంతోషాలు సంబురాలు ముందు ఎలాంటి వైభవాలు పనికిరావని చెబుతాడు. ఓ జలంధరా, ఆ సమయంలో నాకు నువ్వు గుర్తొచ్చావు. సరే, నిన్ను కూడా ఒక్కసారి చూసి తర్వాత నీ వైభవాన్ని పరిశీలించి తర్వాత ఎవరి గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు. మరి ఇప్పుడు చూశారుగా, మీకు ఏమనిపించింది అని జలంధరుడు అడుగుతాడు. నిజంగా చెప్పాలంటే ఇద్దరు సమానమైన వైభవంతోనే వెలుగొందుతున్నారు. కానీ కైలాసంలోని శివుడు పార్వతి కారణంగా నీకంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. ఈ విషయంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తుంది అని అంటాడు. అలా అని చెప్పేసి నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశం. పార్వతీదేవి అంతటి సౌందర్యవంతులు లేరని నా అభిప్రాయం. నీ దగ్గర ఎంతమంది కన్యారత్నులు ఉన్నప్పటికీ వాళ్ళెవరు పార్వతీదేవితో పోల్చే సాహసమే కూడా చేయలేం. అలాంటి సతీమణి లేని కారణంగానే జలంధరుడు స్థాయి తగ్గినట్లుగా తనకి అనిపిస్తుందని చెబుతాడు. జలంధరుడిలో ఈ విషయంపై ఆలోచన రేకెత్తించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారదుడు. ఎలాగైనా పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలని జలంధరుడు బలంగా నిర్ణయించుకుంటాడు. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేని జలంధరుడు రాహుని పిలిచి తన మాటగా శివుడికి చెప్పాలనేదే వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు. కైలాసానికి వచ్చిన రాహువు చూడగానే విషయమేమిటని శివుడు అడుగుతాడు. వంటి నిండా విభూది రాసుకొని శ్మశానంలో తిరిగే ఆయనకి పార్వతీదేవి వంటి సౌందర్య రాశి భార్యగా అవసరమా లేదని జలంధరుడు మాటగా రాహువు చెప్పుతాడు. అందుకు పార్వతీదేవి వంటి సౌందర్య రాశి జలంధరుడు జోడిగా చూడడానికే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఆయన ఆ మాట అనగానే పరమశివుడు కనుబొమ్మల నుంచి ఒక భయంకరమైన పురుషరూపం బయటకు వస్తుంది. ఆగ్రహ వేషాలతో ఆ రూపం రాహువుని కంబలించడానికి వెళుతుంది. అయితే దూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు హరిస్తాడు. ఆకలితో వచ్చిన తనకి ఏదైనా ఆహారం ఇప్పించమని ఆ పురుషాకారుడు కోరుతాడు.
నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్ళమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ పురుషాకారుడు అలాగే చెయ్యగా కేవలం తలభాగం మాత్రమే మిగిలిపోతుంది. ఆ తర్వాత కర్తవ్యం ఏమిటని అన్నట్లుగా స్వామివారి వైపు చూస్తాడు. శివద్వారాన కీర్తిముఖ పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్ని ఇస్తాడు. శివముఖ ద్వారానికి నమస్కరించిన తర్వాతనే తనని దర్శించుకోవాల్సి ఉంటుందని శివుడు చెబుతాడు. అలా చేసిన వారికి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు. అందుకు ఆ పురుషాకారుడు స్వామిని నమస్కరించుకొని శివద్వారమున కీర్తిముఖుడుగా మారిపోతాడు. అక్కడి నుంచి బతికి బయటపడిన రాహువు కైలాసంలో జరిగిన సంఘటనను జలాంధరుడికి వివరంగా చెబుతాడు. కార్తీక పురాణం అధ్యాయం 22 సమాప్తం. ఓం నమః శివాయ.